ఆర్జీవీ ఈస్ బ్యాక్. మనం రక్త చరిత్ర 1 అండ్ రక్త చరిత్ర 2 లో మనం ఏ ఇంటెన్సిటీ అయితే చూసామో, ఏ మ్యూజిక్ అయితే విన్నామో, ఎంత ఇంటెన్సిఫైడ్ గా పిక్చరైజేషన్ అయితే జరిగిందో, క్యారెక్టరైజేషన్ అయితే ఉందో, అది ఒక రియల్ స్టోరీ. ఇప్పుడు వంగవీటి కూడా ఒక రియల్ స్టోరీ కాబట్టి అంతే ఇంటెన్సిటీ మనకి ట్రైలర్ లో కనిపిస్తుంది భయ్య. ఇంకా ఈ ట్రైలర్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ హైలైట్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో ఈ ఓపెనింగ్ సీన్ ని, ట్రైలర్ ని ఒక సాంగ్ తో ఓపెన్ చేశారు. అండ్ ఆయన మరి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారు, లేకపోతే ఎవరైనా చెప్తే మీ వాయిస్ చాలా బాగుంది సార్ ట్రై చేయండి అంటే ట్రై చేస్తారో తెలియదు, కానీ ఆయన పాట పాడిన ఇంటెన్సిటీ, ఆ లిరిక్ అండ్ ఆ ట్రైలర్ లో పడే ఆ షార్ట్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి భయ్య. ఆర్జీవీ గారు కుమ్మేశారని చెప్పొచ్చు. ఆ పాట గానీ, ఆ ఇనిషియల్ షాట్ గానీ, అది ఇంట్రెస్టింగ్ హైలైట్ ఈ ట్రైలర్ కి. ఆర్జీవీ నార్మల్ గా ఏ యాక్టర్ కరెక్ట్ గా సెట్ అవుతాడు క్యారెక్టర్ కి, అలాంటి యాక్టర్ నే సెలెక్ట్ చేసుకుని ఆయన చేత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాక్టింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు మన అందరికీ తెలుసు. కాకపోతే ఈ సినిమాలో ఈ ట్రైలర్ చూడగానే ఎస్, సందీప్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ యాజ్ వంగవీటి అని క్లియర్ గా అర్థమైపోతుంది భయ్య. ఇంకా మనం ఏ భయాలు లేకుండా, ఎటువంటి భయాలు పెట్టుకోకుండా పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ థియేటర్ కి వెళ్ళొచ్చేమో అనిపించేటట్టు ఉంది పర్ఫార్మెన్స్. ఈ ట్రైలర్ లో మొత్తం 3 పాటలు రివీల్ చేశారు భయ్య. ఆ 3 పాటల్లో వంగవీటి సాంగ్ కాపు కాపు కమ్మ కమ్మ సాంగ్ మాత్రం సూపర్ ఉంది భయ్య. లిరిక్ కవర్ రాశారు కానీ యాప్ట్ లిరిక్ రాశారు. అండ్ మ్యూజిక్ అయితే కుమ్మేసింది. ఆ షార్ట్స్ కి కరెక్ట్ మ్యూజిక్ భయ్య. మనకి ఒక్కసారిగా మన రక్త చరిత్ర సాంగ్స్ గుర్తొస్తాయి ఈ పాటలు విన్నప్పుడు. రక్త చరిత్ర సినిమా రిలీజ్ అయినప్పుడు మనం ఆ పాటలు రిపీట్ మోడ్ లో పెట్టుకుని ఎలా అయితే విన్నామో అలాంటి పాటలే ఈ ట్రైలర్ లో, ఈ సినిమాలో మళ్ళీ ఉండబోతున్నాయని క్లియర్ గా అర్థమైపోయింది. ఈ ట్రైలర్ లో ఎక్కువ డైలాగ్స్ రివీల్ చేయలేదు భయ్య. కాకపోతే రివీల్ చేసిన డైలాగ్స్ అన్నిటిలో ఒక 2 డైలాగ్స్ మాత్రం సూపర్ గా స్ట్రైకింగ్ గా ఉన్నాయి. ఆ 2 డైలాగ్స్ ఏంటంటే, మన ఇంట్లో ఒకటి తగ్గినప్పుడు వాళ్ళ ఇంట్లోనూ ఒకటి తగ్గాలి. వాళ్ళు నిన్ను ఏదైనా చేసే ముందు నువ్వే వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. చంపేరంగా. ఈ 2 డైలాగ్స్ చాలు భయ్య మనకి ఈ సినిమాలో ఆర్జీవీ వంగవీటి క్యారెక్టర్ ని గానీ, ఆ స్టోరీని గానీ, ఆ ఇంటెన్సిటీని గానీ ఎంత బాగా డీల్ చేశారని చెప్పడానికి. ఈ సినిమాలో ఈ ట్రైలర్ లో మనకి బానే ఆయన షార్ట్స్, ట్రేడ్ మార్క్ షార్ట్స్ కనిపించినాయి, కానీ 2 షార్ట్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఫ్రేమ్స్ భయ్య. మీరు అందరు నోటీస్ చేశారో లేదో ఒక్కసారి ఇంకొకసారి నోటీస్ చేయండి. ఇలాంటి షార్ట్స్ ఆర్జీవీ గారే పెట్టగలుగుతారు, ఇలాంటి సినిమాలు ఆర్జీవీ గారే తీయగలుగుతారు అని చెప్పి ట్రైలర్ చూస్తే మనకి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఆర్జీవీ ఫ్యాన్స్ మాత్రం పండగ. ఆర్జీవీ ఇస్ బ్యాక్ అనే మార్క్ ఈ ట్రైలర్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇలాంటి రియలిస్టిక్ డ్రామాస్, రియలిస్టిక్ స్టోరీస్ చూడాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలి అనేది వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మాత్రం పండగ. ఇంకా మనం హ్యాపీగా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తూ ఆర్జీవీ గారికి ఒక ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి సినిమా రావాలి, అందరూ యాక్సెప్ట్ చేసే ఒక హిట్ ఆర్జీవీకి దొరకాలి అని చెప్పి కోరుకుంటూ వీఆర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వంగవీటి ఓవర్వ్యూ. Wangabeeti.